రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడి భద్రపరిచినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు దేవా. మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం, ప్రమాదముల నుండి, రకరకాల భయాల నుండి, వేదనలు, కృంగుదల నుండి మమ్మను రక్షించుకున్నారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలమైన మమ్ములందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాస్తవానికి దేవా, మేమైతే లోకంలో, పాపంలో, నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్ములను మీరు రక్షించుకున్నారు దేవా. మీ యొద్దకు పిలుచుకున్నారు తండ్రి. అయ్యా, దేవుని ఉగ్రతకు పాత్రులం కావలసిన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మా నిమిత్తమై ఆ కలవరి శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మమ్మును కడిగి శుద్ధీకరించారు దేవా. ఉచితముగా నీతిమంతులుగా చేసుకున్నారు తండ్రి. మిమ్మును సేవించే గుంపులో ఉంచారు దేవా. అయ్యా, మీ కృపచేత మమ్మును బలపరుస్తూ ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. దినదినము దేవా, మమ్మును స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, మాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ, బలమును దయచేస్తూ, ప్రతి విషయంలో కూడా సహాయం అందిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాస్తవానికి దేవా, మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృపే తండ్రి. ఈనాడు మేము సజీవులంగా ఉన్నామంటే, ప్రాణాలతో ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మా కంఠంలో ఊపిరించారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచారు తండ్రి. అయ్యా, గొప్ప దేవుడో తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి, మీ జాలి, దయ, కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి. అయ్యా, వెర్రి వారిమి దేవా, బలహీనులము తండ్రి, ఎన్నిక లేని వారిమయ్యా, నీచులము, తృణీకరింపబడిన వారిమి తండ్రి. అయ్యా, మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. సజీవ లెక్కలో ఉంచారు దేవా. ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప కృపనిచ్చారు తండ్రి. బలవంతులముగా మమ్మును చేశారు దేవా. ఎన్నికైన వారిమిగా మమ్మును చేసుకున్నారు తండ్రి. గనులుగా మార్చుకున్నారు, జ్ఞానులుగా చేశారు అయ్యా. జీవము గల సన్నిధిలో మమ్మును చేర్చి మీ గొప్ప ఆశీర్వాదములకు మమ్మును పాత్రులుగా చేసుకున్నారు తండ్రి. మా పట్ల మేలులు చేశారు దేవా. మమ్మును ఎంతో వర్ధిల్ల చేశారు తండ్రి. మమ్మును, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను, మాకు కలిగిన సమస్తమును మీరు దీవించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా. వాస్తవానికి ప్రవ్వా, మీరు ఎంతో ధనవంతుడయ్యుండి, ఐశ్వర్యవంతుడవయ్యుండి మా నిమిత్తమై దరిద్రునిగా మారినారు దేవా. మమ్మను ధనవంతులుగా మార్చాలని ఐశ్వర్యవంతుడైన మీరు మా కోసం ఏమీ లేని వానిగా ఉన్నారు దేవా. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి, త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, నిత్యము మాకు తోడుగా ఉంటూ, మమ్మను బలపరుస్తూ, ఆదరిస్తూ, మీ రెక్కల చాటున మమ్మను భద్రపరుస్తున్న ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. చెడు నుంచి, పాపం నుంచి రక్షించుకున్నారు దేవా. మిమ్మను సేవించే జనాంగంలో ఉంచారు దేవా. మమ్మను గనులుగా మార్చుకున్నారు దేవా. ఘనమైన స్థితిలో మమ్మను ఉంచారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు దీనులుగా, దిక్కులేని వారిగా, దరిద్రులుగా, అనగారిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడో తండ్రి. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవుడో తండ్రి.
తండ్రి. ఈనాడు దేవా ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి దుఃఖపడే స్థితిలో ఉంటున్నారో, కలవరపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈ సమయాన దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది ఉద్యోగాల కొరకు ఎదురు చూసి ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఉన్న ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డలుంటున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డని రక్షించండి, కాపాడండి దేవా. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో ఎంతో మంది బిడ్డలు బానిసత్వంలో జీవిస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, యజమానుల వేధింపులకు బలవుతున్నారు. కుటుంబం పొట్ట గడవడం కోసం సొంత వారిని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి బంధకాలలో బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన ప్రవ్వా బిడ్డలందరినీ విడిపించండి, బానిసత్వం నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. పరీక్షలు రాసే ప్రియుల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డలు రాసే ప్రతి పరీక్షను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలు పొందుకున్న రిజల్ట్స్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు దేవా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి చక్కటి మార్కులు సాధించారు దేవా. మంచి పర్సంటేజ్ పొందుకున్నారు దేవా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాబో దినములలో వారు ఏమి చదవాలో, ఎక్కడ చదవాలో మీరే వారికి చూపించండి. మీ చిత్తాన్ని వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు మొరుపెట్టిన దినమున మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసే దేవుడోగా, మమ్మను ఆదరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మిమ్మును అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయచేసి దేవా మా పట్ల మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. మీ చిత్త ప్రకారం, మీ ఇష్ట ప్రకారం మేము జీవించుటకు మీరే కృప చూపించండి అయ్యా. మీరు పరిశుద్ధుడు గనుక మేమును పరిశుద్ధంగా జీవించాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను దీవించండి దేవా. మాకు కాపరిగా ఉండండి దేవా. అయ్యా మా కుటుంబంలో ఉండి లేమిడినంతటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేమంతా మీ ద్వారా బహుగా ఫలించులాగున మీరే సహాయం చెయ్యండి. మా ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నిత్యము మీ ప్రేమ యందు నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మీలో అంటు కట్టుకుని ఎదిగే ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇది వరకు మేమేమీ అడగలేదు ప్రవ్వా, మీకు మొరుపెట్టలేదు, మీకు ప్రార్థించలేదు కాబట్టే ఏమీ పొందుకోలేక దుఃఖంలో, బాధలో, శ్రమలో జీవించినాము దేవా. సంతోషం లేని వారిగా ఉన్నాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా ఈ దినము నుండి మిమ్మను అడిగే వారిమిగా, మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీ నామమున ప్రార్థన చేసినప్పుడు రక్షణ పొందుతామన్నారు దేవా. మీ నామమున మేము ప్రార్థించినప్పుడు సహాయం దొరుకుద్దన్నారు దేవా. ఈనాడు ప్రవ్వా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి మేము రక్షించబడేలాగున కృప చూపించండి దేవా. అనేక అక్కరలు, అవసరతల విషయమై మీ వైపు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రార్థించినా వారి జీవితాలలో కార్యాలు జరగడం లేదని, ఆలస్యం అవుతున్నాయని ఎంతో బాధపడే బిడ్డలుగా ఉంటున్నారు దేవా. వివాహాలు ఆలస్యమయ్యి బాధపడే బిడ్డలుంటున్నారు, ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డలుంటున్నారు, సంతానం కలగక కృంగిపోయే బిడ్డలుంటున్నారు, గృహాలు లేక బాధపడే బిడ్డలుంటున్నారు. ఇలా దేవా నీ బిడ్డలైన వారు వారి జీవితంలో దేవా ఏ కార్యాలను పొందుకోలేని వారిగా ఉంటున్నారు, అద్భుతాలను చూడలేని వారిగా ఉంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా
మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది ప్రియులు దేవుడు మా జీవితాలలో అద్భుతాలు చెయ్యడం లేదు, మా ప్రార్థనలు వినడం లేదు, మాకు సహాయం చెయ్యడం లేదని ఎంతగానో బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే కనికరం చూపించండి దేవా. అయ్యా, ఆలస్యం వెనుక అద్భుతాన్ని జరిగిస్తానన్న మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరూ విశ్వసించే హృదయం కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తాడన్న ఆశ కలిగి జీవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు అడుగుపెట్టు ప్రతి స్థలమును వారికి ఇవ్వండి దేవా. అయ్యా, చక్కటి గృహాలను వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు బ్రతుకు దినములన్నీ కూడా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. వారు నడుచు మార్గమంతటిలో మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, అనేకుల కన్నుల ఎదుట నీ బిడ్డలను గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవము గల దేవుడోగా మా మధ్య మీరున్నందుకు వందనాలు దేవా. నిశ్చయముగా మమ్మను ఆశీర్వదించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మా శత్రువులను వెళ్ళగొడతానన్నారు, మమ్మను స్వస్థపరుస్తానన్నారు, బాగు చేస్తానన్నారు, హెచ్చిస్తానన్నారు దేవా. ప్రతి కష్టం నుండి తప్పిస్తానన్నారు, కాపాడుతానన్నారు దేవా. మీ గొప్ప వాగ్దానాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, అయ్యా, మీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు కష్టంలో ఉండి మొరపెడుతున్నారో, శ్రమలలో ఉండి మీ వైపు చూస్తున్నారో, ఆపదలలో ఆటంకాలలో ఉండి మీకు ప్రార్థిస్తున్నారో, శత్రు భయాల మధ్య, మరణ భయాల మధ్య ఉండి మిమ్మల్ని వేడుకుంటున్నారో దేవా, ప్రతి బిడ్డ బాధను మీరు చూడండి దేవా. వారి పరిస్థితుల్ని మీరు గమనించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు మొరపెడుతుండగానే మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించండి దేవా. ఈ సమయాన దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా, అధికంగా అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యతిరేకతలకు గురవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్న వారిని మీరు కనికరించండి దేవా. సమస్యలతో, శ్రమలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధనల మధ్య నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చే బాధలను, కష్టాలను భరించలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, వాటి నుండి పైకి రాలేని వారిగా ఉంటున్నారు, కూరుకుపోతున్నారు దేవా, పడిపోతున్నారు, కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, వారి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలు వారి బాధలను మీతో చెప్పుకుంటుండగా మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. వారు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర చేతి పనులలో, వ్యవసాయాలలో తోడై ఉండండి దేవా. చదువుకునే బిడ్డలుంటే వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ రీతిగా దేవా, మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని, మీరే వారి కుటుంబాలను, వారి జీవితాలను ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి దేవా. మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.